బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దేవాలయ కమిటీ అధ్యక్షుడు కండువల కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం మండలం పరిధిలోని అమీర్పేట్ గ్రామం మాజీ ఉప సర్పంచ్ ప్రస్తుత వార్డు సభ్యులు పోతుల నర్సింగ్ పటేల్ మాజీ ఎంపీటీసీ పెంటెల రాయప్ప ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పట్లోల కార్తిక్ రెడ్డి ప్రోద్బలంతో మహేశ్వరం మండలం అమీర్పేట్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కంటెస్టెడ్ సర్పంచ్ కరణంకోట్ నందీశ్వర్ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు కరణంకోట్ మల్లికార్జున్ వార్డు సభ్యులు వర్కర్ల సుధాకర్ కరణ్కోట్ కమల్ ప్రసాద్ కరణ్కోట్ అశోక్ వర్కల ఆంజయ్య కొత్తపల్లి రమణ కరణ్కోట్ జ్ఞానేశ్వర్ కరణ్కోట్ పాండు కరణ్కోట్ దినాకర్ అనుప యాదయ్య అనుప సామయ్య డప్పు చంద్రయ్య మంచినీల చంద్రబాబు మాజీ మంత్రి వర్యులు మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. వారికి గులాబీ కండువ కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఒక అభివృద్ధి పని మొదలు పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రం 7.5 సంవత్సరాల కాలంలో అంధకారంలాగా మారిందని, బీజేపీ పార్టీకి రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలలో 2 కేంద్ర మంత్రులు ఉన్న బడ్జెట్ లో మాత్రం గుండు సున్నా అని కుల మతాల మధ్య చిచ్చు పెట్టే పబ్బం గడుపుకునే బీజేపీ పార్టీని ప్రజలు నమ్మడం లేదని ఎద్దేవా చేశారు.